దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి వింటున్న మీకందరికీ కూడా ప్రభునామంలో ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. కృపగల తండ్రి, స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి మాటల్ని మేము చదువుకొని ఉన్నాం. ప్రభువా, ఈ మాటలు మరి మేము అర్థం చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి మాకు శక్తి లేదు, చాలదు. మీరే మాకు ఈ వచనాలను తేటగా వివరించండి, బోధించండి. మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి ఆ సత్యవాక్యములో మమ్మలను ప్రతిష్ఠించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థన చేయించుకునేంత వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మరి మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరి ముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే ప్రార్థన గురించినటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇవి ప్రార్థనకి పర్యాయ పదాలు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడగటం, వెదకటం, తట్టడం, విజ్ఞాపన చేయడం, విచారించటం, వేడుకొనడం, ప్రార్థించటం, మరి ఇవన్నీ కూడా యాచించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. కాబట్టి మనము దేవుణ్ణి అడగాలి. అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు. అడిగే మనం పొందుకోవాలి. ఇక్కడ అడగండి మీకు ఇవ్వబడును అన్నాడు. తర్వాత అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని దగ్గరకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా దేవుణ్ణి అడిగి పొందుకోవచ్చు. ఇందులో పక్షపాతం అనేది లేదు. ఎందుకంటే దేవునికి అందరూ సమానులే. కారణం ఏంటంటే దేవుడు అందరినీ తన పోలికలో, తన స్వరూపములో, తన స్వహస్తాలతో చేసి తన ఊపిరిని ఊదాడు. తాను సృష్టించినటువంటి ఈ భూమి మీద నివసించడానికి కావలసినవన్నీ కూడా ఈ భూమి మీద సృష్టించి ఈ మానవునికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. దేవుడు అనగానే ఇచ్చేవాడు అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఇస్తాడు, అయితే మనం అడగాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట ఇచ్చే వరకు అడగండి అన్నాడు. ఇచ్చే వరకు అడగండి. ఇప్పుడు చూడండి, రెండో మాట ఏంటంటే వెదకుడి మీకు దొరుకును అన్నాడు. ఇప్పుడు ఏదైనా మనం పోగొట్టుకున్నాం అనుకోండి, వెతుకుతాం, దొరికేదాకా వెతుకుతాం, వెతకాలి కూడా. అలాగే మన ప్రార్థన ఉండాలి. ఒక తలుపు దగ్గరికి వెళ్ళి మనం తట్టేటప్పుడు లోపల ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తలుపు తెరిచేదాకా తడతానే ఉంటాం కదా. అదేవిధంగా దేవుని సన్నిధిలో మనము దేని విషయమైనా మనం ప్రార్థన చేసేటప్పుడు మనము అడిగేసి వదిలేయకూడదు. చిన్నపిల్లలు చూడండి, మనం ఇచ్చేదాకా పట్టుకుని వదలరు. కొంతమంది పిల్లలు విసిగించేస్తారు. విసిగిపోయి వాళ్ళు అడిగింది మనం ఇచ్చేయాల్సిందే, లేకపోతే వదలరాలు. అంతలా ఉంటారు పిల్లలు కొంతమంది.
అట్లాగనే దేవుణ్ణి మనము అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి మనం వెతుక్కుంటూ ఉండాలి. దేవుణ్ణి వెతుక్కుంటూ ఉండాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతూ ఉండాలి. లోకస్తులు వెతుక్కునే వేరు, లోకస్తులు అడుక్కునే వేరు, కానీ మనం వెతికే వేరు. మనము దైవికమైనటువంటి విషయాలు, దేవుని విషయాలు, ఇవి మనం వెతుక్కోవాలి. పరలోకం వైపు ఉండాలి మన దృష్టి ఎప్పుడు కూడా. కొలస్సీ పత్రికలో 3 అధ్యాయాలు చెప్పాడు, మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటి మీద కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. పైనుండాలి మన చూపు, పరలోక విషయాలను మనం వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే భూసంబంధమైనటువంటి అవసరాలన్నీ కూడా దేవుడు మనకి అడక్కపోయినా ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఇలాగ మనం ఎవ్వరం చెయ్యం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అడుగువారికి అన్నాడు. చెప్పాను కదా, అడగాలి. చూడండి, అడగటం అంటే నేను ముందుగానే చెప్పాను, మనము భౌతిక విషయాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం అడుగుతూ ఉండాలి. మనము అడగడం అంటే ఇక్కడ యాకోబు పత్రికలో ఆయన ఒక మాట చెప్పాడు చూడండి, ఏమాత్రము కూడా సందేహించకుండా అడగాలన్నాడు. 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుణ్ణి ఎలాగ అడగాలంటే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను అన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి అడిగే విధానం ఇది. అయితే 4వ అధ్యాయములో చూడండి, దేవుణ్ణి అడుగుతున్నారు కానీ దేని కొరకు అడుగుతున్నారంటే కొంతమంది ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు అన్నాడు. ప్రియులారా, అడగాలి. ఎలాగ అడగాలి? సందేహం లేకుండా అడగాలి, విశ్వాసముతో దేవుని అడగాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో 6వ వచనంలో చెప్పాడు, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అలాగే దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అన్నాడు. ఏమండి, ఆయనను వెతికే వారికి ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. ఆ విధంగా విశ్వాసంతో సందేహం లేకుండా వచ్చి దేవుణ్ణి అడగాలి. అయితే ఇక్కడ ఏమన్నారంటే, భోగాల కొరకు అడుగుతున్నారంట కొంతమంది. అబ్బో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించడానికి దురుద్దేశముతో అడుగుతున్నారు గనక మీకేమీ దొరకటలేదు. అంటే దేవుడు తెలుసండి ఎవరు ఎందుకు అడుగుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లోడు అన్నాడు అనుకోండి, ఆడు నాన్నగారు 10 రూపాయలు ఇవ్వండి, చాక్లెట్ కొనుక్కుంటాను అన్నాడు అనుకోండి, ఇవ్వచ్చు 10 రూపాయలు ఇవ్వండి. అదే పిల్లోడు 1000 రూపాయలు ఇమ్మన్నాడు అనుకోండి, ఎందుకురా అని అడుగుతాం. ఇప్పుడు పిల్లోడు కాబట్టి వాడి చాక్లెట్ అవసరం తినాలని ఉంది, ఓకే 10 రూపాయలు ఇస్తాం. మరి 1000 రూపాయలు అడిగితే ఇస్తాడేంటి తండ్రి? ఇవ్వడు కదా. ఎందుకంటే మీరు చెడ్డ తల్లిదండ్రులై ఉండి కూడా మీ పిల్లలకు కనిపెట్టి వారికి ఇప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తారు అని ఇక్కడ చెప్పాడండి. ఒక మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, మన పరలోకపు తండ్రి మంచివాడు, మనం చెడ్డ తల్లిదండ్రులు. ఎందుకంటే మనము పుట్టుకతో చెడిపోయి పుట్టాం, అందుకనే చెడ్డ తల్లిదండ్రులు అన్నాడు దేవుడు. చెడ్డవాళ్ళం అయినప్పటికీ కూడా పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని కోరుకుంటారు. ఏ తండ్రి కూడా మరి తాను చెడిపోయినా కానీ తన పిల్లవాడు మంచిగా ఉండాలని, మంచిగా ఎదగాలని, మంచిగా
మరి ప్రయోజకుడు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఏమవుతారో మనకు తెలియదు, కానీ కోరిక మాత్రం అది. అదే చెప్పాడు ఇక్కడ, మీరు చెడ్డవారండి అయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తారు కదా, అలాగైతే మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే మంచి ఈవుల్ని ఇస్తాడు అని చెప్పాడు. ఉదాహరణకి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు కనాను ప్రయాణం చేసేటప్పుడు, ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనానుకు ప్రయాణం చేసేటప్పుడు వారికి ఆహారం అవసరమని తెలుసు, అలాగే నీళ్లు కావాలని తెలుసు. కాబట్టి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రదేశం చాలా భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతం. నీళ్ళు ఉండవు, ఆహారం కూడా దొరకదు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ప్రతిరోజు ఉదయాన్నే మన్నాను పంపించాడు, మన్నా కురిపించాడు మంచుతో పాటు. తలొక తినగలిగిన ఎంతవరకు వాళ్ళకి అవసరం అంతవరకు ఆహారం కూర్చుకోమన్నాడు, తినమన్నాడు. ఆ విధంగా వారిని నడిపిస్తూ వచ్చాడు. కానీ వీళ్ళకి దురుద్దేశం అడుగు పుట్టింది. వాళ్ళ భోగాల నిమిత్తము, వాళ్ళకి దురుద్దేశం నిమిత్తము మాంసం కావాలని కోరుకున్నారు. కానీ అది మంచిది కాదు, అది మంచిది కాదు, దేవునికి తెలుసు. అందుకనే వారికి మన్నా అనేటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన్నా అనేది దేవదూతల భోజనం అని చెప్పబడింది. మన్నా అది పైనుండి వచ్చేటువంటి ఆహారం. అయితే వీళ్ళు కోరుకున్నది ఏదంటే భూ సంబంధమైన ఆహారం కోరుకున్నారు. ఈ భూ సంబంధమైనటువంటి ఆహారం అంతా కూడా కుళ్ళిపోయి చెడిపోయేటువంటి ఆహారం ఇది. అందుచేత దేవుడు దాన్ని అంగీకరించలేదు. దేవుడు ఎప్పుడు కూడా మంచి ఆహారం ఇవ్వాలని కోరుకున్నాడు. మన్నా మంచి ఆహారం అది. నేను అనుకుంటాను ఎంత మంచి ఆహారం అంటే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినా వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళు చెప్పులు అరగలేదు, వారికి బట్టలు మాయలేదు, వారికి ఏ జబ్బు రాలేదండి. దేవుడిచ్చిన ఆహారాన్ని కాదు అనుకుని వాళ్ళ సొంత కోరికను బట్టి కోరుకున్నటువంటి మాంసం తినిన తర్వాత వాళ్ళకి తెగులొచ్చి చచ్చిపోయారు. కానీ దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే వారు తిని వారు ప్రయాణం చేసిన వాళ్ళందరూ బతికారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మంచిదే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. ఏది మంచిదో అది ఇస్తాడండి, చెడ్డది ఇవ్వడు, చెడ్డది ఇవ్వడు. అందుకని దేవుడు మనకి ఏది ఇస్తే అది మనం తీసుకోవాలి. అడిగినప్పుడు దేవుడు అయ్యా ఆకలి అవుతుంది నాయన అని అడిగామనుకోండి, ఆహారం పెడతాడు. మనకి మన ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదో అదే ఆహారాన్ని మనకు పెడతాడు. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి, పరలోకపు తండ్రి మంచివాడు అని, మంచివాడు. అందుకని మనము దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి మనము వెతుక్కోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి మనకిష్టమైందల్లా అడగటం సరికాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, జాగ్రత్తగా ఆ వచనాన్ని గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలు అన్నాడు. ప్రభువులో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. అంతేగాని ఇప్పుడు దేవుని మాటలు వింటున్నా విడిచిపెడుతున్నా అలా కాదు. ఆ మాటలు మనలో నిలిచి ఉండాలి, మన హృదయంలో అవి నిలిచి ఉండాలి. మన హృదయంలో ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనము నడుచుకుంటూ ఉంటే మరి ఇప్పుడు మన ఇష్టం అడగమండి. ఎప్పుడైతే దేవునిలో మనం ఉంటామో, మనలో దేవుని మాటలు ఉంటాయో, ఇప్పుడు మన ఇష్టమైన అడగం. ఏది నీ ఇష్టం ప్రభు అంటాం, నీ ఇష్టం అంటాం, అంతే. నీ చిత్తం నాయన. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రార్థన నేర్పినప్పుడు పరలోకములో నీ చిత్తము నెరవేరుచున్నట్లు ఈ భూమి మీదను నెరవేరును గాక అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నీ ఇష్టం నాయన, భూమి మీద నేను ఉన్నాను, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలి. నేను తినే విషయంలో కానీ, నేను తాగే విషయంలో కానీ, నేను ధరించుకునే విషయంలో కానీ, నేను జీవించేటువంటి జీవితకాలం అంతా నీ ఇష్టమే నెరవేరాలి అని ఆ దృక్పథంలో, లేకపోతే ఆ మనసుతో మనం ఉన్నప్పుడు మనం ప్రభువు మన ఇష్టం ఉండదండి. ఇంకా ఫలానది ఈ నాయన అని మనం అడగం. నీ ఇష్టం నాయన, ఏమిస్తావు ఇయ్యి,
ఆకలి అవుతుంది అట్లా అంతే. అందుకని ఈ మాట చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నది. అలాగైతే మనం ఏం అడగాలి? మన ఇష్టం కాదు. ఇక్కడ చెప్పాడు వివరంగా, ఆయన చిత్తానుసారంగా మీకేది ఇష్టమో అడగండి అని యోహాను సువార్తలో రాయబడిన మాట నిజమే. కానీ ఇక్కడైతే ఏం చెప్పాడు? ఆయన చిత్తానుసారంగా అడగాలి, మన ఇష్టానుసారంగా అడగకూడదు. ఎందుకంటే మన ఇష్టాలన్నీ కూడా కష్టాలే తెస్తాయి. ఎప్పుడు మన ఇష్టానుసారంగా ఉండడానికి మీరు ప్రయత్నించకండి. అస్సలు అలాగా అడగండి దేవుణ్ణి. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం అని చెప్పాలి. ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగానే మనము అడగాలి. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు చిత్తం, అయ్యా నీ చిత్తం చొప్పున జరిగించండి. ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. అప్పుడే దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఇక తర్వాత రెండవ మాట ఏంటంటే వెతకండి అన్నాడు. వెతకాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 12 చదువుకుందాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. తర్వాత మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అన్నాడు. ప్రియులారా, ఎట్లా వెతకాలంట? పూర్ణ మనస్సుతో. దేవుణ్ణి వెతికేవారు పూర్ణ మనస్సుతో వెతకాలి. దొరుకుతాడండి, దేవుడు దొరుకుతాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇర్మియా ద్వారా సెలవిచ్చాడు. మీరు మొర్రపెట్టినా, మీరు ప్రార్థన చేసినా, మీరు వెతికినా, చూడండి ఇక్కడ ఎట్లా వెతకాలి? పూర్ణ మనసుతో నన్ను గురించి మీరు విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దైవ సన్నిధిలో మనము దేవుణ్ణి వెతకాలి. మనము పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి వెతకాలి అన్నాడు. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నాడు. ఎక్కడ నుండి? ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు చెప్పాడు, మీరు దేవుని కనుక విడిచిపెట్టి విగ్రహాల వైపుకి తిరిగితే నేను ఆయా దేశాలకి చెదరగొడతాను. అయితే అక్కడ నుండి మీరు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు, మరలా తిరిగి నా దగ్గరకు వస్తారు, నేను మీకు ప్రత్యక్షమవుతాను అని ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. ఒకవేళ దేవునికి అవిధేయులైనటువంటి వ్యక్తులు చెదరగొట్టబడితే తిరిగి మళ్ళా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రావచ్చు. తప్పిపోయినటువంటి కుమారుడు పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడండి. ఎందుకంటే అతడికి బుద్ధి వచ్చినప్పుడు ఇలాగ అనుకున్నాడు, తండ్రి, పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాను, నీ కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో తండ్రి అని నేను అడుగుతాను అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే తండ్రి చేర్చుకున్నాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు
ఏ హృదయముతో తన దగ్గరికి తన కుమారుడు వచ్చాడో తండ్రికి తెలుసు. ఎందుకంటే దేవుడు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు. పూర్ణమైనటువంటి పశ్చాత్తాపముతో కొడుకు తిరిగి వచ్చాడు అనేటువంటి సంగతి తండ్రి తెలుసుకుని వెంటనే పరిగెత్తుకుని పోయి కొడుకు యొక్క మెడ మీద పడి ముందు పెట్టుకొని వానికి చేయవలసినంతా చేశాడు. పిల్ల అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు, పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను అని చెప్పేశాడంతే. అది ఆ విధంగా మరలా మనము తిరిగి వచ్చినట్లయితే దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. వెతకడం అంటే అదే. ప్రియులారా, మన మనుషులం కనుక తప్పిపోయినప్పుడు తిరిగి మరలా ప్రభువుని మనం వేడుకుంటే మనల్ని చేర్చుకుంటాడు మన కన్న తండ్రి. మన తండ్రి అయితే, మన కన్న తండ్రులు అయితే నిజంగా వాడు ఆస్తంతా పాడు చేసి తిరిగి వచ్చాడు కాబట్టి చేర్చుకోకపోవచ్చు, కానీ మన తండ్రి మాత్రం మంచోడని చెప్పాడు కదా. మీరు చెడ్డవారు, మీ చెడ తల్లిదండ్రులు, కానీ మన ప్రభు మంచి తండ్రి, ఆయన అలా తోసేయలేదండి. పూర్ణ హృదయంతో ఎప్పుడైతే తిరిగి వచ్చాడో చేర్చుకున్నాడు ప్రభు. అట్లాగనే వెదకటము అంటే అదే, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి వెదకాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మరి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం ఇక్కడ చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఇక్కడ చూసారా, ఇక్కడ వెదికి అనే మాట ఇక్కడ కూడా వచ్చింది. వెతకటం అంటే ఏంటి? చెడు మార్గాల్ని విడిచిపెట్టడం. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన చెడు మార్గాల్ని విడిచిపెట్టేశాడు. ఆ చెడ్డ పందుల మధ్య నుండి బయటకు వచ్చేసాడు. ఆ చెడుగు నుండి బయటకు వచ్చేసాడు. దేవుణ్ణి వెతకటం అంటే అదే. తమ చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. వింటాడు ప్రభు, ప్రార్థన వింటాడు. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి చెడు మార్గాల్ని విడిచిపెట్టి రావాలి. మన చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని కనుక వేడుకున్నట్లయితే ప్రియులరా, తప్పకుండా మన ప్రభు మనల్ని చేర్చుకుంటాడు, మనకు ప్రత్యక్షమవుతాడు, దొరుకుతాడు. ఆయన అసలు ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చి రక్షించాడండి. వెతుక్కుంటూ వచ్చి రక్షించాడు నిన్ను నన్ను. ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనం దొరికాం. నిన్ను నన్ను వెతికి మనల్ని పట్టుకోవడానికి నిజంగా మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. మరి నేనైతే 30 సంవత్సరాల వయసులో దొరికాను ఆయన. అవును, 30 సంవత్సరాల వయసులో నన్ను పట్టుకున్నాడు, రక్షించాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. నాకు ఈ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆయన నా తండ్రి, నా ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నాడు. పట్టుకున్నాడు. ఒకవేళ తప్పిపోతే మళ్ళీ నేను ఆయన వెతుక్కుంటాను. చూడండి, తప్పిపోయినటువంటి పిల్లోడు ఏం చేస్తాడండి? తండ్రిని వెతుక్కుంటాడు. చూడండి, చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏరా అంటే మా అమ్మ అంటాడు, లేకపోతే డాడీ అంటాడు. వెతుకుతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ కనపడకపోతే అది ఏడుస్తూనే ఉంటాడు. అది పూర్ణ హృదయంతో వెతుకుతాడు. బిడ్డకి ఏం ఇచ్చినా తిండాడు, ఏం పెట్టినా తిండవాడు. తినరా బాబు అంటే మా అమ్మ మా నాన్న అంటాడు, అంతే. అది పూర్ణ హృదయం తిరుగుతాం అంటే అతను. ఆ చిన్న బిడ్డకి హృదయంలో ఎవరున్నారంటే తండ్రి కానీ తల్లి కానీ. అట్లాగనే దేవుని పిల్లలు తమ హృదయాల్లో దేవుణ్ణి వెతికేటప్పుడు దేవుడు తప్ప వేరొక ఆలోచన ఉండకూడదు. ఇక చివరి మాట ఏంటంటే, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అబ్బా, బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్నటువంటి ఉపదేశం అంతా కూడా ఒక్క మాటలో చెప్పేశాడండి యేసుప్రభు. మనుషులు మనకేం చేయాలని మీరు కోరుతారో మీరును అలాగే చేయండి. చూడండి,
మనుషులందరూ మనల్ని గౌరవించాలని కోరుకుంటున్నామా? అయితే అందరినీ మనం గౌరవించాలి. మనుషులందరూ మనకి ఏదో ఇవ్వాలని మనం కోరుకుంటున్నామా? మనము కూడా ఏదో ఇవ్వాలి. చూడండి, ఇవ్వండి మీకు ఇవ్వబడును. గౌరవిస్తే వారు గౌరవిస్తారు, ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు. అరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే నిన్నందరూ పట్టించుకోవాలంటే నువ్వు కూడా పట్టించుకోవాలి. ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు నిజంగా ఎంత మంచి మాట చూడండి. కొంతమంది అందరూ నాకు ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం చేయరు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట ప్రియులారా. నిజంగా ఇలా చేస్తే నువ్వు ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తలు చేసినటువంటి ఉపదేశాలన్నీ కూడా నువ్వు నెరవేర్చినట్టే అన్నాడు ప్రభు. అబ్బా, అందుకే నేనేమో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిజంగా ఈ మాటలో చాలా మరి భావగర్భితమైనటువంటి స్పష్టమైనటువంటి ఉపదేశం ఇందులోనే ఉంది. నిజంగా మనము ప్రజలు మనకేం చేయాలని కోరుకుంటారో మనము అలా చేస్తే నిజంగా ప్రజలు అలాగే చేస్తారు, నిజంగానే చేస్తారు. ఎందుకంటే ప్రేమించి ప్రేమను పొందొచ్చు, ఇచ్చి తిరిగి పొందొచ్చు, గౌరవించి గౌరవాన్ని పొందొచ్చు. ఈ విధంగా అన్నీ వర్తిస్తాయి. మనం ఏం చేయాలని కోరుకుంటున్నామో మనం కూడా అలాగే చేయడం అనేది ప్రభువు నేర్పేటువంటి గొప్ప సూత్రం. అందుకని చెప్పాడు, కావున మనుషులు మీకు ఏమి చేయాలని, అంటే మనం అడుగుతాం, వెదుగుతాం, తడతాం, కానీ మరి మనల్ని ఎవరైనా అడిగితే అదే చెప్పాడు ఇక్కడ, ఇవ్వండి మీకు ఇవ్వబడును. ఈ విషయాన్ని లూకాసు సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. చూడండి, 38వ వచనంలో, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడను. అంతే, ఏ విధంగా మనం ఇస్తాం అదే విధంగా మనకి ఇవ్వబడుతుంది. అందుకని మీరు ఏం చేయాలని మనుషులు మీ పట్ల కోరుకుంటున్నారో అదే మీరు చేయండి. ఇక దీన్ని నేను వివరించక్కర్లేదు, మరి స్పష్టంగా ఆ మాటలు మనకున్నాయి. అది మన మనసులో ఉంటే చాలు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాలు భద్రంగా దాచుకుని వాటిని నెమ్మర వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వెనుంట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.